బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కులాల అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కులం గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ చిరంజీవి కాపు కాదంటూ బాంబు పేల్చారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాపులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, వంగవీటి రంగాను ఓన్ చేసుకుంటారని చెప్పారు. సినిమా యాక్టర్గా ఉన్న చిరంజీవి మెజారిటీ కాపు నేతలు ఉండే పాలకొల్లు నియోజకవర్గంలో ఓ డాక్టర్ చేతిలో ఓడిపోయారని 2009 ఎన్నికల గురించి ప్రస్తావించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మెజారిటీ కాపులు ఉండే 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారని 2019 ఎన్నికల ఫలితాలను గుర్తు చేశారు. ఏపీ రాజకీయాల్లో రెడ్డి, కమ్మలు ముఖ్యమంత్రులయ్యారు. కాపులు ముఖ్యమంత్రి కాలేదనే ఫీలింగ్ ఉంది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. వారికి రెడ్డి అనేది టైటిల్. నా పేరు తులసిరెడ్డి, నా సర్టిఫికెట్లో కులం కాపు ఉంటుంది అన్నారు. రెడ్డి అనేది నా పేరులో మాత్రమే ఉంది. రెడ్డి అనే పేరు మాలాంటి కాపులు కూడా పెట్టుకుంటారు. అలా చూస్తే మెజారిటీ ముఖ్యమంత్రులు కాపులు ఉన్నట్లే కదా. మదనపల్లె ప్రాంతంలో కమ్మవాళ్ళు రెడ్డి అనే పేరుతో పెట్టుకుంటారు. ఇడుపులపాయలో బలిజలు రెడ్డి అని పెట్టుకుంటారు. రఘువీరారెడ్డి యాదవ, బీసీలు కూడా పెట్టుకుంటారు. రావు పేరుతో ఉన్న వారిలో ఎన్టీఆర్, వెంగళరావు, పివి నరసింహారావు ఉన్నారు. వీరిలో వెంగళరావు వెలమ, ఎన్టీ రామారావు కమ్మ, పివి నరసింహారావు బ్రాహ్మణ అంటూ తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. కాపు వేరు, తెలగ వేరు, బలిజ వేరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాపు కాదు, తెలగ అని అన్నారు. నాయకుడిలో దమ్ముండాలి, కులం, మతం అనేది ముఖ్యం కాదన్నారు. తమిళనాడులో కూడా చాలా మంది తమిళులు కాదు, కానీ రాజకీయాల్లో రాణించారు. ఉదాహరణకు ఎంజీఆర్, జయలలిత, స్టాలిన్, కరుణానిధి తమిళులు కాదన్నారు.